ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. అయితే ప్రకాశ రూపమైనటువంటి ఈ బ్రహ్మము స్వయం ప్రకాశమై ఉన్నది. అది ఎక్కడ ప్రకాశిస్తుంది అంటే బుద్ధి అనేటువంటి దాని యందు ప్రవేశించి దానిని ప్రకాశింపజేస్తుంది. అది కాబట్టి దీనిని ఎవ్వరూ కూడా ప్రకాశింపజేయలేరు. ఎందుకు అంటే ఇది స్వయం ప్రకాశమైనది. ఎలా ఉంటుంది అంటే ఆకాశంలాగానే సర్వవ్యాపకమై ఉంటుంది. ఏది బ్రహ్మము. ఈ బ్రహ్మము యొక్క ప్రకాశము ఏ విధంగా అంటే స్వానుభవ రూపమే అయి ఉంటుంది. అంటే వేరే వారి ద్వారా అనుభవించేటువంటి స్థితి కాదు. బుద్ధి మొదలైనటువంటి ఇంద్రియాలు మరి ఒకదాని చేతనే అనుభవించబడుచు ఉన్నవి. ఆ ఒకటి ఏంటి అంటే ఆ పరమాత్మ బ్రహ్మము లేదా ఆత్మ చేతే అనుభవించబడుచు ఉన్నవి. ఏది ఆత్మ యొక్క ఆధారం చేతనే ఈ బుద్ధ్యాదులు అన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నవి. కానీ ఆ బుద్ధ్యాదుల లోపల ఉన్నటువంటి ఈ బ్రహ్మము తన్ను తానే అనుభవించుకుంటూ ఉన్నది. ఏ విధంగా ఈ బ్రహ్మము అంటే ఈ ఆత్మ తనను తానే అనుభవిస్తూ ఉన్నది. దీనికి ప్రత్యేకమైనటువంటిది ఇతరత్రా వస్తువుతో అవసరం లేదు. మరి ఒక దాని చేత అనుభవించబడటం అనేటువంటిది లేదు. ఎందుకు అంటే స్వయం ప్రకాశితం కాబట్టి అని చెబుతూ ముక్తం తమః ప్రకాశాభ్యామిత్యేతాదజరం పదం ఆకాశ కోశమే వేదం విద్ధి కోశం జగత్ స్థితేహి. అందువలన బ్రహ్మము తమస్సు ప్రకాశముల కంటే అతిరిక్తమని గ్రహించుము. ఈ బ్రహ్మం అనేటువంటిది చీకటి కంటే ప్రకాశము కంటే కూడా వేరైనటువంటిది అని తెలియవలసింది. అది అజరము, అది ఎప్పుడూ పుట్టేటువంటిది కాదు. అవ్యయము, అది నశించేటువంటిది కాదు. ఆకాశంలాగానే దీనికి సీమ లేదు. ఆకాశానికి ఏదైనా ఒక ప్రదేశం ఉన్నదా? ఒక ప్రదేశం నందు ఆకాశము ఉన్నదా అంటే లేదు. అలాగే బ్రహ్మము కూడా ఒక సీమ ఒక ప్రదేశం అనేటువంటిది లేదు. ఎందుకు అంటే జగత్తు యొక్క స్థితికి తావలయు. అది జగత్ స్థితికే తావైనటువంటిది బ్రహ్మము. అంతేగాని బ్రహ్మమునకు మరొక ప్రదేశము లేదు అని చెబుతూ బిల్వస్య బిల్వ మధ్యస్య యదా భేదో న కశ్చన తదాస్తి బ్రహ్మ జగతోర్న మనాగపి భిన్నత. మారేడు పండుగ కానీ లోపల ఉన్నటువంటి గుజ్జుకు కానీ భేదం లేనట్లుగానే ఆ గుజ్జు ఏంటి? మారేడు పండు గుజ్జు. మరి మారేడు పండు లోపల ఏమున్నది? గుజ్జు ఉన్నది. అలాగే మరి బ్రహ్మమునకు జగత్తుకు ఒకంతైనా భేదం ఉన్నదా? గుజ్జుకి మారేడు పండుకి ఏ విధంగా భేదం లేదో అలాగే బ్రహ్మమునందు ఉత్పన్నమైనటువంటి జగత్తు, ఈ జగత్తు ఎక్కడిది? బ్రహ్మమునందు ఉన్నది. ఈ బ్రహ్మము ద్వారా జగత్తు అనేటువంటిది ఉత్పన్నమవుతున్నది. అందుకని బ్రహ్మానికి జగత్తుకి ఏమైనా భేదం ఉన్నదా? ఏమాత్రము లేదు. సలిలాంతర్యదా వీచిర్మృదంతార్ ఘటకో యథా తథా యత్ర జగత్ సత్తా తత్కదం ఖాత్మకం భవేత్. నీటి యందు అలలను మట్టి యందు కుండ ఉండునట్లుగానే బ్రహ్మమున ఈ జగత్తు ఉన్నది. ఇట్టి బ్రహ్మ పదార్థము శూన్యం ఎలా అవుతుంది? ఎప్పటికీ కాదు. అలలు ఎక్కడున్నాయి? నీటి యందు ఉన్నాయి. మరి కుండలు మరి మట్టి పాత్రలు దేని నుండి తయారవుతాయి? మట్టి యందే ఉన్నాయి. ఈ కుండ అనేటువంటి పాత్ర తయారు కాకముందు కూడా ఈ కుండ దేని యందు నిక్షిప్తమై ఉన్నది? మట్టి యందు. అలలు అనేటువంటివి కంటి గోచరం కాకపోయినప్పటికీ కూడా అవి దేని యందు అంతర్లీనముగా ఉన్నవి? నీటి యందున్నవి. అలాగే ఈ జగత్తు అనేటువంటిది కూడా ఆ బ్రహ్మమునందే నిక్షిప్తమై ఉన్నది. జగత్తు యొక్క ఉత్పత్తికి పూర్వం కూడా జగత్తు బ్రహ్మమునందే నిక్షిప్తమై ఉన్నది. అయితే ఈ బ్రహ్మమున జగత్తున్నది కాబట్టి ఇట్టి బ్రహ్మ పదార్థము ప్రతి దానిని జగత్తు అంటేనే సర్వవ్యాపకమైనటువంటి పదార్థము. ఆ పదార్థం
దేనిని ఆశ్రయించుకున్నది? బ్రహ్మను ఆశ్రయించుకున్నది. అటువంటి స్వయం ప్రకాశితమైనటువంటి బ్రహ్మ పదార్థము శూన్యం ఎప్పటికైనా అవుతుందా? అది లేనిదా అంటే అది ఉన్నదే. ఏ విధంగా? జలమునందు తరంగములాగానే తరంగం మన కంటికి గోచరం కాకపోయినా కూడా జలమునందు అంతర్గతమై తరంగం ఉంటుంది. తరంగము అంటే కదలిక. ఆ కదలిక దేని మీద ప్రభావితమై చూపిస్తుంది? ఆ నీటి యందే ప్రభావితమై తరంగాల రూపంలో మనం పెట్టుకున్న పేర్లవి. అలాగే మృతికి యందు ఘటము ఉన్నట్లుగానే మరి మృతికి ఘటం దేని ద్వారా, కుండ దేని ద్వారా తయారు చేస్తాం? మట్టి ద్వారానే. ఈ కుండ తయారు కాకమునుపు కూడా ఏమై ఉన్నది? ఈ కుండ దేని యందు నిక్షిప్తమై ఉన్నది? మట్టి యందే నిక్షిప్తమై ఉన్నది. దానికి ఒక ప్రత్యేక రూపం సంతరించుకొని కుండను తయారు చేసిన తర్వాత అది మనం మట్టి చూడం, దానిని కుండ అనేటువంటి పాత్ర పేరు పెట్టి చూసేస్తాం. దాని మూల వస్తువును మనం చూడటం, గమనించడం లేదు. అదేవిధంగా పరమాత్మ యందే ఈ జగత్తు యొక్క సత్తా ఉన్నది. అంతేకాని పరమాత్మకు భిన్నమైనటువంటిది కానే కాదు. ఎప్పుడైతే పరమాత్మ నుండి జగత్తు అనేటువంటిది ఆవిర్భవించిందో జగత్తునే సత్యముగా భావించాం. కానీ జగత్తుకి ఆసరా, ఆధారం, మూలమైనటువంటి ప్రదేశం ఏంటి? బ్రహ్మము అనేటువంటి వస్తువును మనం గమనించడం లేదు. ఆ గమనించేటువంటి విషయమే, ఆ కార్యమే విచారణ అనేటువంటిది. అట్టి పరమాత్మ ఏది? జగత్తుకు కూడా సత్త కలిగించేటువంటిది ఆ పరమాత్మే. కాబట్టి ఆ పరమాత్మ శూన్యమా అంటే అది శూన్యం ఎప్పటికీ కాదు. స్వయం ప్రకాశితమైనది, సర్వవ్యాపకమైనది, సర్వ జగత్ సృష్టికి కూడా కారణమైనది, కార్యరూపానికి కూడా కారణమైనది అని తెలియజేస్తూ భూజలాద్యుపమాన శ్రీ సాకారాంత సమానస బ్రహ్మత్వాకాశ విశదం తస్యాంత్యస్తం తదైవ తత్. కానీ ఈ జల భూములు దృష్టాంతం సరి అయినది కానే కాదు. ఏ విధంగా అంటే బ్రహ్మము నిరాకారము, అందున్న జగత్తు కూడా నిరాకారమే అగును. ఏ విధంగా? ఇప్పుడు జలాన్ని తీసుకున్నాం, దానిలో అలలు తీసుకున్నాం, ఆ తరంగాలు ఇవి చూస్తే ఏమవుతుంది అంటే అక్కడ రెండు వస్తూనే కలిసి ఉన్నది. అలాగే మరి భూమి, మట్టిని తీసుకున్నాం, ఆ మట్టి వస్తుతటి, మట్టి నుండి తయారైనటువంటిది కుండ. అయినప్పటికీ ఈ రెండు దృష్టాంతాలు, ఈ రెండు సాదృశ్యాలు తీసుకున్నప్పటికీ ఇది సరైంది కాదు. ఎలాగంటే మనం బ్రహ్మమునకు దీనిని ఉపమానంగా తీసుకున్నాం కాబట్టి ఇది సరైనటువంటిది కాదు. ఎందుకు అంటే బ్రహ్మము నిరాకారము, అందున్నటువంటి జగత్తు కూడా నిరాకారమే అవుతుంది. బ్రహ్మము నుండి ఉత్పన్నమైనటువంటిది ఏంటి? నిరాకారము నుండి అంటే ఆకారము లేని దాని నుండి ఉత్పన్నమైనది ఆకారము లేనిదే అవుతుంది అని చెబుతూ తస్మాద్యాదృక్చిదాకాశమాకాశాదపి నిర్మలం తదంతఃస్తం దృగేవ జగచ్చప్తార్థ భాగపి. ఆకాశ రూపమైనటువంటి చిన్మయ బ్రహ్మము ఆకాశము కంటే స్వచ్ఛము కాబట్టి అందున్న జగచ్చబ్దవాచ్యమైనటువంటి వస్తువు కూడా అలాంటిదే. ఏ విధంగా? ఆకాశ రూపము అంటే ఆకాశము అంటే ఏమీ లేనటువంటిది. ఆకాశం, గగనం, శూన్యం, 3 సార్లు 3 పేర్లు పెట్టుకొని చెప్పుకున్నా ఆకాశమని, గగనమని, శూన్యమని. ఈ 3 రకాలుగా చెప్పుకున్నా కూడా అక్కడ ఏమున్నది? ఏమీ లేనిది అనేటువంటి విషయం. అయితే ఇప్పుడు మనం బ్రహ్మాన్ని గురించి ఏ విధంగా చెప్పుకుంటున్నాం? ఆకాశము కంటే కూడా స్వచ్ఛం, ఆకాశము కంటే కూడా సూక్ష్మం, ఆకాశము కంటే కూడా సర్వం అని చెప్పుకున్నప్పుడు అది ఎలా ఉంటుంది అంటే స్వచ్ఛంగా ఉంటుంది, సర్వవ్యాపకంగా ఉంటుంది. అందువల్ల మరి జగత్తు అనేటువంటి శబ్దవాచ్యం ఏమై ఉన్నది? ఆ వస్తువు కూడా అంత స్వచ్ఛమైనదే. బ్రహ్మము నుండి ఉత్పన్నం బ్రహ్మ వస్తువు అంత స్వచ్ఛమైనదప్పుడు ఇక్కడ జగత్తు అనేటువంటి శబ్దాన్ని మనం వచిస్తూ ఉన్నాం. ఆ వచించేటువంటి జగత్తు అనబడేటువంటి వస్తువు కూడా బ్రహ్మము ఎంత స్వచ్ఛమైనదో జగత్తు కూడా అంత స్వచ్ఛమైనదే అని చెబుతూ మరీచేంతర్యదా తైక్షైన్ నామృత భోక్తుర్న లక్ష్యతే చిన్మాత్రత్వం చిదాకాశే తదా చేత్య కలాం వినా. సూర్యకిరణాల వేడిగాక మరొకటి అనుభవం కానట్లుగానే చిదాకాశమున చిన్మయుని దర్శనము మాత్రమే లభిస్తుంది.
ఇక్కడ అనుభవించేటప్పుడు సూర్యకిరణాలు వేడిగాక సూర్యుడే వేడిగా ఉంటాడు, వెచ్చగా ఉంటాడు. ఆ కిరణాలే వెలుతురుని ప్రసరిస్తుంది. అది కాకుండా మనకి ఇంకొక వేడి కానీ ఇంకొక వెలుతురు కానీ మనకు అనుభవం అవుతుందా? కాదు. అలాగే చిదాకాశమున ఈ చిన్మయుని దర్శనం మాత్రమే లభిస్తుంది. ఎప్పుడైతే చిత్తు జ్ఞానాకాశములో విచారించినట్టు బోధ ద్వారా ఆ చిన్మయ స్వరూపమైనటువంటి ఆ దర్శనము తప్ప, ఆ స్వచ్ఛమైన ఆ పరబ్రహ్మ దర్శనము తప్ప మరొకటి లభించదు. అది మాత్రమే ఆ చిన్మయుని అంటే జ్ఞానము సర్వము నిండినటువంటి స్థితియే మనకు దర్శనమవుతుంది అని తెలియజేస్తూ, తస్మాచ్చిదవ్యచిద్రూపం చేత్యరిక్తం తదాత్మని జగత్తాదృగే వేయం తావన్మాత్రాత్మతావశాత్. చిత్తు అచిత్తులు రెండు కూడా పరమాత్మ యందే ఉన్నవి. చిత్తు అంటే దేనిదో తెలుసుకుంటున్నామో, చిత్తు అంటే తెలివి, అచిత్తు తెలివి లేకపోవడం. ఈ రెండు దేని యందున్నవి? ఆ శుద్ధ చైతన్యమైన పరబ్రహ్మమునందే ఉన్నవి. మరి దృశ్యము దర్శనము చూపెట్టేటువంటిది కూడా అలాంటిదే. ఏ విధంగా అంటే చూచేవాడు చూడబడే వస్తువు అనేటువంటిది కూడా అలాంటిదే. కానీ వాస్తవమైతే దృశ్యం లేకపోతే జగత్తు కూడా లేదు. ఏ విధంగా చూడబడేటువంటి దృశ్యం లేకపోతే చూచేవాడు ఉండడు, అలాగే ఆ దృశ్యమే లేకపోతే జగత్తు అనేది కూడా లేదు అని తెలియజేస్తూ, రూపాలోక మనస్కార స్తన్మయ ఏవనేతర యథాస్థితమతో విశ్వం సుషుప్తం తుర్యమేవవా. రూపము మొదలైనటువంటి బహిర్విషయాలు ఏవైతే ఉంటాయో అంతర్విజ్ఞానము కూడా అదియే. ఎందుకు? అంతర్గతమైనటువంటి విజ్ఞానము ద్వారానే బహిర్గత విషయాలను తెలుసుకోగలుగుతుంది. దానికి దీనికి ఏమైనా భేదం ఉన్నదా? ఇది గ్రహిస్తేనే అది విషయమైంది, ఇది గ్రహించకపోతే అది విషయమే కాదు. అలాగే విశ్వం ఎట్లు ఉన్నప్పటికీ కూడా సరే తుదకది సుషుప్తిగానే మారుతుంది. ఎంత విస్తారంగా విరాజిల్లుతున్నట్లు కనబడుతూ ఉన్నా కూడా చివరికది ఏ విధంగా సుషుప్తి అంటే ఏమీ తెలియబడకుండానే ఉండిపోతుంది అని చెబుతూ, తేన యోగి సుషుప్తాత్మ వ్యవహార్యపి శాంతదీహి ఆస్తే బ్రహ్మ నిరాభాసం సర్వాభాసన ముద్గక. అందువలన సుషుప్తి భూమిక యందున్న యోగి వ్యవహరిస్తూ ఉన్నా శాంతచిత్తుడై సర్వప్రకాశాన్ని కూడా మరి అప్రకాశ్యమునకు బ్రహ్మమునందే ఉంటాడు. ఏ విధంగా? ఎందువలన రూపము మొదలైనటువంటి బహిర్విషయాలు ఏ అంతర్గతమైనటువంటి విజ్ఞానము ద్వారా ఆ జ్ఞానం ద్వారా గ్రహించినప్పుడు మాత్రమే ఆ బహిర్విషయాలు ఎంతో, అంతర్విజ్ఞానం కూడా అంతే ఉన్నట్లుగానే విశ్వమంతా ఎట్లా ఉన్నప్పటికీ కూడా చివరకు అది సుషుప్తి ఏమీ తెలియబడకుండానే మారినట్లుగానే మారుతుంది. అందువల్ల ఈ సుషుప్తి భూమికి ఎందున్నటువంటి యోగి ఏమీ తెలియబడినటువంటి స్థితి ఏదైతే నిరంజన నిరామయమైనటువంటి స్థితి ఎందున్నటువంటి యోగి వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ అంటే విషయాదులు ఎందు ప్రవర్తిల్లుతూ ఉన్నప్పటికీ కూడా మరి శాంతచిత్తుడై సర్వ ప్రకాశాన్ని అప్రకాశాన్నగు బ్రహ్మమునందే ఉంటాడు. అంటే వాడు ఏ విధంగా ఉన్నాడు అంటే వాడు వ్యవహరిస్తున్నా వ్యవహరించకపోయినా, క్రియాకలాపుడైనా కాకపోయినా వాడు ఏ విధంగా ఉన్నాడు అంటే సుషుప్తి భూమిక యందు ఏమీ తెలియబడినటువంటి స్థితి, ఏమీ లేనటువంటి స్థితి ఏ పరబ్రహ్మ వస్తువు అయితే ఉన్నదో అటువంటి స్థితి ఉన్నటువంటి వాడు, శాంతించినటువంటి చిత్తము కలిగిన వాడు సర్వ ప్రకాశమును ప్రకాశిస్తూ ఉన్నా ప్రకాశము లేకపోయినా కూడా ఉండేటువంటి బ్రహ్మం ఏ విధంగా ఉంటుందో దాని యందే ఉండుంటాడు అని చెబుతూ, అకారిణి యథా సౌమ్యై స్థితస్థో ఏ మహోర్మయః అనాకృతౌ తథా విశ్వం స్థితం తత్ సదృశం పరే. ప్రశాంత సలిలముల నానా విధాకారాలుగా తరంగాలు అణిగి ఉండునట్లుగానే నిరాకార బ్రహ్మమున తత్తుల్యమగు ఈ జగత్తు నిలిచి ఉన్నది. ప్రశాంత సలిలముల అంటే నిశ్చలముగా ఉన్నటువంటి నీటి యందు రకరకాల వివిధ రకాల భంగిమలతో కూడినటువంటి ఆకారాలతో తరంగాలు అణిగిపోయి ఉంటాయి. అవి బయటకు కనిపించట్లా,
అలాగే నిరాకార బ్రహ్మమున ఏ ఆకారము కూడా ప్రకాశితము కానటువంటిది స్వయం ప్రకాశితమైన ఆ నిరాకార పరబ్రహ్మమునందు దానితో సమానమైనటువంటి ఈ జగత్తు కూడా ఆ బ్రహ్మమునందే నిలిచి ఉన్నది. అప్పుడు అదేమైంది? ఆ బ్రహ్మమునందు ఉన్నంతసేపు అది జగత్తుగా లేదు. అది నిరాకార బ్రహ్మమునందు దానితో సమానమైనటువంటి జగత్తు కూడా నిరాకారమే అయి నిలిచి ఉన్నది అని తెలియజేస్తూ, ఆకాశములాగా సర్వవ్యాపకమైనటువంటి ఈ బ్రహ్మము యొక్క ప్రకాశము స్వానుభవ రూపమే అయ్యున్నప్పుడు బుద్ధ్యాదులు మరి ఒకదానిచే అనుభవించబడుచూ ఉన్నవి. ఆ మరి ఒకటి ఏమిటి? ఆత్మయే. కాబట్టి కానీ ఆ బుద్ధ్యాదుల లోపల ఉన్నటువంటి ఈ బ్రహ్మము అంటే ఆత్మ తనను తాను అనుభవించుకొనుచూ ఉన్నది. మరి ఒక దానితో అనుభవించవలసిన అవసరం లేదు, వేరొక దాని చేత ప్రకాశింపబడవలసినటువంటి అవసరం లేదు అని తెలియజేస్తూ, అంతేకాదు అందువలన బ్రహ్మము ఏ విధంగా అంటే తమస్సు గాని ప్రకాశము గాని చీకటి గాని వెలుతురు గాని వీటికి వేరైనటువంటిది ఈ బ్రహ్మము. అది ఎప్పటికీ పుట్టనిది, ఎప్పటికీ నశింపనిది. ఆకాశంలాగా దీనికి ఏమాత్రము ఒక ప్రదేశము అనేటువంటిది లేదు. జగత్తు యొక్క స్థితికి తావలము అంటే అది జగత్తుకు కూడా తావు ప్రదేశమై ఉన్నది బ్రహ్మము అని చెబుతూ, ఏ విధంగా అంటే మారేడు పండుకి లోపల ఉన్నటువంటి గుజ్జుకి భేదం లేనట్లుగానే ఈ బ్రహ్మము నాకు జగత్తుకి ఒకంత కూడా భేదం లేదు. ఏ విధంగా అంటే ఈ గుజ్జు ఎక్కడిది? మారేడు పండు గుజ్జు. మరి ఈ మారేడు పండులో ఏముంది? గుజ్జు ఉన్నది. అలాగే మరి ఈ రెంటికి భేదం ఉన్నదా? లేనట్లుగానే బ్రహ్మమునందు జగత్తు ఉన్నది. ఈ జగత్తుకు కారణం ఏంటి? బ్రహ్మమే అన్నట్లుగానే ఈ బ్రహ్మమునకు జగత్తు కూడా ఎటువంటి భేదము లేదు. నీటి యందు అలలు ఉన్నట్లుగానే మట్టి యందు కుండ ఉండునట్లు బ్రహ్మమున ఈ జగత్తు ఉన్నది. ఇట్టి బ్రహ్మ పదార్థము శూన్యమవుతుందా? ఎప్పటికీ కాదు. కానీ ఈ జల భూములు ఈ దృష్టాంతం అనేటువంటిది సరి అయినదా? కాదు. ఎలాగంటే బ్రహ్మము నిరాకారము, అందున్నటువంటి జగత్తు కూడా నిరాకారమే అవుతుంది కదా. ఆకాశ రూపమైనటువంటి చిన్మయ బ్రహ్మము ఆకాశము కంటే కూడా స్వచ్ఛమైనది. కాబట్టి ఏది బ్రహ్మమునందు ఉన్నటువంటి జగత్తు అనేటువంటి శబ్దవాచ్యమైనటువంటి వస్తువు కూడా బ్రహ్మము ఎంత స్వచ్ఛమో ఈ జగత్తు కూడా అంత స్వచ్ఛమైనదే అని తెలియజేస్తూ, సూర్యకిరణాల యొక్క వేడి కాకుండా మరొకటి మనకు అనుభవం అవుతుందా? కాలేదు. వెలుగైనా వెలుతురైనా వేడైనా మొత్తం అదే దానివల్ల మనకి అటువంటి అనుభవాన్ని పొందుతూ ఉంటాం. అలాగే చిదాకాశమున ఏ జ్ఞాన స్వరూపమైనటువంటి దానితో విచారించి చూచినప్పుడు ఆ చిన్మయుని యొక్క దర్శనము మాత్రము లభిస్తుంది. ఆ విచారణ ద్వారా ఆ చిత్తు అంటే జ్ఞానముతో నిండిపోయినటువంటి దానితో ఉన్న ఆత్మతత్వం అనేటువంటిది లభిస్తుంది అని చెబుతూ, చిత్తు అచిత్తులు రెండూ కూడా పరమాత్మ యందే ఉన్నవి. ఏ విధంగా అంటే ఏ తెలివైతే ఉన్నదో పరమాత్మ తత్వాన్ని విచారించేటువంటి తెలివి, ఆ తెలివి ఉన్నా ఆ తెలివి లేకపోయినా రెండు ఎక్కడున్నాయి? పరమాత్మ యందే ఉన్నవి. అలాగే దృశ్యము దర్శనము చూపెట్టేటువంటి కూడా అదే. కానీ వాస్తవమైనటువంటి దృశ్యము లేకపోతే జగత్తు కూడా లేదు కదా. చూసేటువంటిది మరి జగత్తు అనబడేది చూడబడేటువంటిది, దృశ్యము చూడబడేటువంటిది. చూసేది లేనప్పుడు జగత్తు లేదు, చూసేది ద్రష్ట లేనప్పుడు దృశ్యం లేదు అని తెలియజేస్తూ, మరి రూపము మొదలైనటువంటి బహిర్విషయాలు ఏవైతే ఉన్నవో అదే అంతర్గతమైనటువంటి విజ్ఞానం కూడా అదే ఉన్నది. విశ్వము ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా చివరకు అదేమవుతుంది? సుషుప్తిగా ఏమీ తెలియబడినటువంటి స్థితికి మారిపోయినట్లుగానే మారిపోతుంది. అందువలన ఈ సుషుప్తి భూమికి ఎందున్నటువంటి యోగి, ఏమీ తెలియబడినటువంటి స్థితి ఎందున్న యోగి వ్యవహరించకపోయినా, విషయాల పట్ల ప్రవర్తిల్లకపోయినా ఎలా ఉంటాడు అంటే శాంత చిత్తుడై, అంటే
ఆయన యొక్క చిత్తము శాంతించినదై సర్వ ప్రకాశాన్ని గాని సర్వ లేక ప్రకాశం లేకపోతే చీకటినైనా ఉండేటువంటి, అంటే ప్రకాశానికి మరి తమస్సుకి రెండు కానటువంటి ఏ పరబ్రహ్మ వస్తువు అయితే ఉందో ఆ పరబ్రహ్మం నందే ఉంటాడు అని చెబుతూ, ప్రశాంతం యొక్క సలిలములో అంటే నిశ్చలమైనటువంటి నీటి యందు నానా రకాలైనటువంటి తరంగాలు అణిగి ఉండినట్లుగానే, పైకి కనిపించకపోయినంత మాత్రాన తరంగాలు లేవు అనుకుంటాం. ఇక్కడ తరంగం యొక్క ప్రతిరూపం ఏంటి అంటే నీరు, నీరు యొక్క ప్రతిరూపం తరంగం, తరంగం అన్నా నీరన్నా ఒకటే వస్తువు అయినట్లుగానే, పోనీ ఆ తరంగాలు ఎక్కడున్నాయి? మనకి నిశ్చలంగా నీరు కదలనట్టుగా తటస్థంగా కనబడుతూ ఉన్న తరంగాలు ఎక్కడున్నాయి? దాని అందే అంతర్లీనమై అణిగి ఉండినట్లుగానే నిరాకార పరబ్రహ్మమునందు జగత్తు ఉన్నది అని చెప్పుకున్నాం. నిరాకార పరబ్రహ్మమునందు ఉన్నటువంటి పరబ్రహ్మము స్వచ్ఛమైనది, అంటే తన ఆ బ్రహ్మమునందు స్థిరపడినటువంటి జగత్తు కూడా స్వచ్ఛమైనది. అలాగే ఏ ఆకారము ఆకార రహితమైనటువంటి పరబ్రహ్మమునందు ఉన్నటువంటి దానికి సమానమైన జగత్తు నిలిచి ఉన్నది. నిలిచి ఉన్నది అంటే అదేంటి? ఆ జగత్తు కూడా పూర్తిగా మరి ఆకారము లేనటువంటిదే అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.